కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. శంషాబాద్ నుంచి ఆయన నోవెటల్ హోటల్ కు వెళ్లారు. అదేవిధంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొంగరకలంలో బీజేపీ నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశంలో అమిత్ షా పాల్గొని పార్లమెంటు ఎన్నికల్లో అవలంబించవలసిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు గెలిచాం. బీజేపీ ఓటింగ్ శాతం పెరిగిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. భువనగిరి పార్లమెంటు స్థానం నుండి పోటీలో ఉంటానని బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటామని రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికలో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్తలా పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా ఈరోజు అన్ని సర్వేలలో బీజేపీ పార్టీకి మోడీ గారికి 41% 4% ఉంది. అంటే 41% దాదాపు 330 నుంచి 400 గెలిచే అవకాశం ఉంది. మా యొక్క టార్గెట్ నెక్స్ట్ 60 to 90 డేస్లో దీన్ని 50% ఓట్ బ్యాంక్, ఏదైతే పోలింగ్ అయిన ఓట్ బ్యాంకులో భారతదేశంలో 50% ఓట్ బ్యాంకు బీజేపీకి పడాలని బీజేపీ పార్టీ కృషి చేస్తుంది. మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో అది జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అన్ని సంకేతాలు అయితే సంకేతాలే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజా అభిప్రాయం కానీ పార్టీ అభిప్రాయం కానీ భువనగిరి పార్లమెంటుగా బూర నర్సయ్య గౌడ్ అవుతుంది. అన్ని రకాలుగా ఖచ్చితంగా గెలుస్తామనేది ప్రతి దగ్గర టాక్ ఉంది. ప్రత్యేకించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అసెంబ్లీలో మా యొక్క పర్ఫార్మెన్స్ అంత అనుకున్నంత లేచబట్టి పార్లమెంట్లో బూర నర్సయ్య గౌడ్ లాంటి వ్యక్తికి ఇస్తే అటు బీజేపీ పార్టీ మోడీ గారి యొక్క ప్రజాదరణ, అటు ఒక డాక్టర్గా మాజీ ఎంపీగా గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో 4,000 కోట్ల రూపాయల అభివృద్ధి చేశాం కాబట్టి అది ఇప్పుడు కార్యరూపేణ కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా బూర నర్సయ్య గౌడ్కి ఆదరణ కనిపిస్తుంది. కాబట్టి భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్కి ఇచ్చే అవకాశం ఉంది. ఏదైతే కొంగరలో జరుగుతున్నటువంటి శ్లోక కన్వెన్షన్లో ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తా ఉన్నారు. వారి సమావేశం ముఖ్య ఉద్దేశం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలవడమే లక్ష్యంగా దానికి వ్యూహరచన చేయడానికి, ఒక దిశ చూపించడానికే ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. దీనికి ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్లాలి పార్టీ, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఓటింగ్ సరళింది, ఎందుకు మనం అనుకున్నటువంటి స్థాయిలో మేము ముందుకు పోలేకపోయినాం, ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి కానీ ప్రత్యామ్నాయంగా ఆ రోజు ప్రజలు ఎందుకు చూడలేకపోయినటువంటి విషయాలు కూడా మా అంతర్గత సమావేశాల్లో మా పెద్దలతోటి కూడా అమిత్ షా గారు కూడా చర్చించారు. ఈరోజు ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. నరేంద్ర మోడీ గారి కేంద్ర సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. స్థానికంగా వచ్చే వరకు అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా జరిగినా రేపు దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో నరేంద్ర మోడీని మరొకసారి మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ప్రజలు నిశ్చయానికి వచ్చారు.